మెదక్ జిల్లా నిజాంపేట మండలం కల్వకుంట గ్రామంలో మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీల మధును గెలిపించాలని ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీల మధు అధిక మెజార్టీతో గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మధుసూదన్ రెడ్డి, రవీందర్ రెడ్డి, కార్యకర్తలు సాకలి దుబ్బయ్య, బోనాల యాదగిరి తదితరులు పాల్గొన్నారు. మా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి. మీకు మహిళలకు అందరికీ ఉచిత బస్సు సౌకర్యం వచ్చిందా అమ్మ? 500కే గ్యాస్ వస్తుందా ఈరోజు? కరెంటు బిల్లు కడుతురా మీరు? ఇప్పుడు ఉచితం వచ్చిందా? గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఓటేస్తారు. ఇప్పుడు మహిళలకు ఉచితంగా మహిళ సౌకర్యం వచ్చింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళని. అమ్మ 13 తారీఖు నాడు బహుజన బిడ్డకు టికెట్ వచ్చింది, మీరు ఓటేయండి అమ్మ. ఈరోజు దుబ్బాక మండలం ధర్మాదిపేట గ్రామంలో డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరిగింది. ఏ ఇంటికి అడిగినా, ఏ అమ్మని అడిగినా, ఏ చెల్లిని అడిగినా, ఏ అన్నని అడిగినా, ఏ తాతని అడిగినా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని అంటారు. బీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదు, చేసిందంతా కాంగ్రెస్ పార్టీ. గత 10 సంవత్సరాల క్రితం వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన రుణమాఫీ తప్ప బీఆర్ఎస్ పార్టీ ఏం రుణమాఫీ కింద చేయలేదు. ఇప్పుడు రేవంత్ అన్న గారు మొన్న మాట ఇవ్వడం జరిగింది. కొమరవెల్లి సాక్షిగా ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తా అని మాట ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలు అమలు చేయడం జరిగింది. గృహజ్యోతి వచ్చింది, ఇంటింటికి ఉచిత కరెంట్ వచ్చింది, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం వచ్చింది, అలానే మహిళలకు ఉచిత బస్ సౌకర్యం వచ్చింది. మహిళలకు అందరికీ ఇంటింటికి గ్యాసు 500కే గ్యాస్ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మహిళలను గౌరవించే పార్టీ కాంగ్రెస్ పార్టీ, అన్ని విధాలుగా చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదు. మళ్ళీ నిరుద్యోగులను రోడ్డు మీకు తెచ్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది? ఇంటింటికో ఉద్యోగం ఇస్తా అన్నది, ఇచ్చిందా? ఏమి ఇవ్వలేదు. ఏమి ఇచ్చింది? గల్లీకో వైన్ షాపు, గల్లీకో పాన్ షాప్ లెక్క పెట్టి యువతనందరినీ ముంచిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి మనందరికీ ఉద్యోగాలు జరిగింది. మొన్న 30,000 ఉద్యోగాలు అధికారం రాగానే ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇక ముందుగిన యువతకు చదువుకున్న వారికి ఉద్యోగాలు రావాలన్నా, ఏం రావాలన్నా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి. మీకు మహిళలకు అందరికీ ఉచిత బస్సు సౌకర్యం వచ్చిందా అమ్మ? 500కే గ్యాస్ వస్తుందా ఈరోజు? కరెంటు బిల్లు కడుతురా మీరు? ఇప్పుడు ఉచితం వచ్చిందా? గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఓటేస్తారు. ఇప్పుడు మహిళలకు ఉచితంగా మహిళ సౌకర్యం వచ్చింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళని. అమ్మ 13 తారీఖు నాడు బహుజన బిడ్డకు టికెట్ వచ్చింది, మీరు ఓటేయండి అమ్మ.